హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కుకింగ్ వీడియోలో రుచికరమైన నాటుకోడి కూర ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ చాలా పర్ఫెక్ట్ టేస్ట్‌తో తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మా అత్తయ్య గారి రెసిపీ అండి. ఆలస్యం చేయకుండా ఇవాల్టి నాటుకోడి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక గిన్నెలోకి నాటుకోడి ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ నేను కేజీంపావు చికెన్ తీసుకున్నానండి. చికెన్ని శుభ్రంగా పసుపు, ఉప్పు వేసి 3-4 సార్లు కడుక్కోవాలండి. ఇందులో రెడ్ కలర్ వాటర్ పోయేదాకా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోండి. 7-8 పచ్చిమిరపకాయలు ఇంకా కొద్దిగా కరివేపాకు రెడీగా పెట్టుకోండి. నాటుకోడి కూర వండడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఉల్లిపాయలు వేగేలోపు కూరలోకి మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం. 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, చిన్నవి 2-3 అనాస పువ్వు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4-5 యాలుకలు, 7-8 లవంగాలు, చిన్న ముక్క జాజికాయ, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకొని పక్కన పెట్టండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని వేసేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలోకి మార్చుకొని ఒకసారి ముక్కలన్నిటినీ కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్దని వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ముక్కలు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మామూలుగా అయితే మనం ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేస్తాము. ఇలా వేయడం వల్ల ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడుతుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత రుచికి తగినంత కల్లుప్పు వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక స్పూన్ వేసుకోవచ్చండి. అంతా కలిసేలాగా ఒకసారి కలపండి. ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. కుక్కర్ మూతకున్న రబ్బర్ని ఇంకా విజిల్ని తీసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. ఇలా చేయడం వల్ల కోడి ముక్కలకు ఉప్పు, కారాలు బాగా పడతాయండి. ఇప్పుడు గ్రేవీకి ఇంకా ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. మీకు కర్రీ కొంచెం దగ్గరగా ఉండాలంటే వాటర్ తక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని మరొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. మూత తీసి మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పౌడర్ని వేసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలపండి. ఈ టైంలో ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూతకి రబ్బర్ ఇంకా విజిల్ పెట్టేసుకొని 7 విజిల్స్ రానివ్వండి. ఒకవేళ నాటుకోడి ముదురుదైతే ఉడకడానికి మరి కాస్త టైం పడుతుంది. విజిల్కున్న స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తెరిచి చూడండి. ముక్కలు బాగా ఉడికాయండి. కూర కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు కర్రీ మరి కాస్త చిక్కగా కావాలంటే మూత ఓపెన్ చేసి 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే అండి, ఎంతో టేస్టీగా నాటుకోడి కూర రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనం బగారా రైస్లోకి, అన్నంలోకి, జీరా రైస్లోకి, చపాతీలోకి లేదా పుల్కాలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా మా అత్తయ్య చేసిన రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం.